యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు శరీరం బట్టి ఆయన దావీదు కుమారుడుగాను, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను పిలువబడ్డాడు. రైట్? శరీరం బట్టి దావీదు కుమారుడుగాను, పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ఆయన పిలువబడ్డాడు. అయితే దేవుడి భూమి మీద ఉన్నప్పుడు అందరికీ చెప్పాడు నేను దేవుని కుమారుడునని చెప్పలా. ఆయనకి దగ్గరగా ఉన్న వారికి మాత్రమే అది రివీల్ చేశాడు. మిగిలిన వాళ్ళందరికీ మిగిలిన వాళ్ళందరూ ఏం తెలుసుకున్నారు? దావీదు కుమారుడు, యేషోబు కుమారుడు అన్నారు. ఓకే, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన రివీల్ చేసిన, ఎందుకు ఇప్పుడే మీరు చెప్పొద్దు అన్నాడు ఎవరికి? నేను పూర్తిగా ఆత్మగా మారవలసి ఉంది. నేను పూర్తిగా ఆత్మగా మారితే నేను రుజువు చేసినట్లు. అంటే దేవునికి తెలుసు నేను యేసయ్యకి తెలుసు నేను దేవుని కుమారుడని. కానీ ఇప్పుడు ఈ లోకానికి ఆయన ఎలా నిరూపించాలి దేవుని కుమారుడని? చచ్చి బ్రతకాలి. హల్లెలూయా. చచ్చి బతికితేనే ఆయన నిరూపించగలడు నేను దేవుని కుమారుడనని. అప్పటికి ఆయన కొన్నిసార్లు నేను దేవుని కుమారుడు అని ప్రస్తావించినప్పుడు పరిశీలందరూ ఏం చేస్తారు తెలుసా? ఆయన్ని ఎగతాళి చేస్తారు. నువ్వు దేవుని కుమారుడువా? అయితే యేషోబు కుమారుడు కాదా? ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళందరూ ఈయన దూషిస్తున్నాడు అని వాళ్ళందరూ ఏం చేశారు? యేసయ్యని చంపాలని ప్రయత్నం చేశారు. ఓకే, అయితే ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన పూర్తిగా దైవ కుమారుడుగా మారిపోయాడు. రైట్? కాబట్టి ఎందుకు మరణము జయించి తిరిగి లేచాడంటే, లేచాడు కాబట్టి ఆయన పూర్తిగా ఎలా మారిపోయాడు? ద స్పిరిట్. కాబట్టి ఆయన పూర్తిగా ఇప్పుడు దేవుని కుమారుడిగా ఆయన మారిపోయాడు. ఇప్పుడు శరీరం ఉందా? లేదు, ఆత్మ. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాం, మనం రక్షించబడ్డాం. చూడండి, మనం బాప్టిజం తీసుకున్నాం అంటే ఏదో నీళ్ళలో మునిగి లేచినట్లు కాదు. నేను కూడా నీళ్ళలో మునిగి లేచానంటే బాప్టిజం అయిపోయిందని అది కాదు. బాప్టిజం అంటే ఏంటంటే నీవు శరీర రీతిగా చనిపోయి ఆత్మ రీతిగా బ్రతికేవని అర్థం. హల్లెలూయా. ఎందుకు? ఇది వరకు మనం శరీర రీతిగా బ్రతికాం. శరీర రీతిగా బ్రతికినప్పుడు మనం దేనికి దాసులమయ్యాం? పాపమునికి. దేనికి దాసులయ్యాం? పాపమునికి దాసులయ్యాం. కానీ ఇప్పుడు మనము ఇప్పుడు రోమాపత్రిక 6లో మనం నీళ్ళలో మునగటం చనిపోయిన దాంతో సమానం అన్నాడు. తిరిగి లేవడం ఆయన పునరుద్ధానంలో పాలు పొందడం అన్నాడు. ఓకే, మునగటం అనేది దేనికి సాదృశ్యమైందంట? మనము చనిపోవడం. అంటే శరీరములో ఉన్నప్పుడు పాపం అనేది ప్రభుత్వం చేసింది. అయితే మనము ఆ పాప శరీరం నుండి మనం ఏం చేసాం? క్రీస్తుతో కూడా చంపాం. తిరిగి లేవడాన్ని బట్టి ఆయన పునరుద్ధానమును బట్టి మనం తిరిగి లేపబడి ఉన్నామని అర్థమిస్తుంది బాప్టిజం అంటే. రైట్? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన దైవ కుమారుడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? నా ఆత్మను మీకు ఇచ్చాను, నేను మిమ్మల్ని ఏం చేశాను? కొన్నాను. నా దత్తపుత్రాత్మను నేను ఇచ్చే. దత్తత తీసుకోవడం అంటే ఏంటి? ఆయన ఇప్పుడు మనల్ని ఏం చేశాను అంటున్నాడు? విమోచించాడు. నా పిల్లలుగా నేను మిమ్మల్ని తీసుకున్నాను అన్నాడు. ఎలాగా? నా ప్రాణము పెట్టి, నా రక్తము కార్చి నేను మిమ్మల్ని, నా పిల్లలుగా నేను మిమ్మల్ని తీసుకొని నా ఆత్మను మీకు ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు యోహాను సువార్తలో? మీరు ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఇప్పుడు మీరు దేవుని కుమారులు ఒకటి మీరు అధికారము పొంది ఉన్నారు. కాబట్టి అంతే తప్ప మీరు శరీరమును బట్టి, రక్తమును బట్టి, మానుషేచ్ఛను బట్టి మీరు జన్మించలేదు అన్నాడు. ఓకే,
ఇప్పుడు మనలో పరిశుద్ధమైన ఆత్మ ఇప్పుడు మనలో నివసిస్తున్నప్పుడు ఈ ఆత్మ ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఇంకొక సాక్ష్యము, నువ్వు దేవుని కుమారుడు అని కూడా. మనము శరీర రీతిగా మనం చూసామనుకోండి, ఇప్పుడు మన బ్లడ్, ఇప్పుడు మన తాతలు, మన యొక్క ఆ బీజం పితరుల నుంచి ఆ రక్తం అంతా మనలోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం పలానా వ్యక్తి పిల్లలమని మనం ఎలా చెప్తారు? రక్తం, పేగు పట్టుకొని పుట్టిన బంధం, బ్లడ్. ఇప్పుడు ఆ బ్లడ్ నుంచి ఏమొస్తుంది? వాళ్ళ ఎమోషన్స్ వస్తాయి. వాళ్ళు ఏదైతే మెంటల్గా వాళ్ళు కలిగి ఉన్నారో అవన్నీ మనకి ఆ బ్లడ్లో నుంచి సరఫరా అవుతాయి, ప్రవహిస్తాయి. వాళ్ళ యొక్క విధానము, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క గుణాలు, ఓకే, వాళ్ళ యొక్క ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఆ రక్తములో నుంచి మనలోకి ప్రవహిస్తూ వెళ్తాయి, తరాల్లోకి అట్లా పిల్లలకి. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని బట్టి ఏమొచ్చిందన్నాడు? పాపము, మరణము. అంటే ఈ లోక సంబంధమైన బ్లడ్ రిలేషన్ అనేది మనకి ఏమి తీసుకొచ్చింది తెలుసా? పాపము, మరణము. హల్లెలూయా. ఎందుకు? అది శరీరేచ్ఛను బట్టి, మానుషేచ్ఛను బట్టి వచ్చింది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఆత్మను బట్టి మీరు నా పిల్లలు అన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మ బట్టి నా పిల్లలు అంటే ఇప్పుడు మనం ఆత్మీయులం. ఇప్పుడు మన శరీరం కాదు, ఇప్పుడు మనం ఎవరమో ఆత్మ సంబంధమైన మనుషులం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనుషులు మన ఉనికి ఎక్కడ? ఇన్ క్రైస్ట్, క్రీస్తులో. నీ కాన్షియస్నెస్ నీకు ఏమని చెప్పాలో తెలుసా ఈ భూమి మీద? యాజ్ ద స్పిరిచువల్గా, అంటే నువ్వు ఒక ఆత్మీయుడిగా నీ కాన్షియస్నెస్ అంటే నువ్వు ఎల్లప్పుడూ నమ్మాల్సింది రియాలిటీని నువ్వు ఏం అంగీకరించాలో తెలుసా? గాడ్ ఈజ్ మై ఫాదర్, దేవుడు నా తండ్రి. జస్ట్ ఈ లోకంలో నువ్వు బ్రతికే 70-80 సంవత్సరాల వరకే అది శరీరంలో మనం బ్రతుకుతాం. ఆ తర్వాత మనం పూర్తిగా ఆత్మ అయిపోతాం. పూర్తిగా ఆత్మ అయిపోయావంటే మనకి మరణం అనేది లేదు. ఎక్కడుంటాం? తండ్రి దగ్గర. ఏ తండ్రి దగ్గర? యావే, యెహోవా. మన నివాస స్థలం ఇక్కడ లేదు, మన నివాస స్థలం అక్కడ ఉంది. కాబట్టి అయితే చూడండి, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న శరీర సంబంధమైన రిలేషన్ టెంపరరీ. ఓకే, టెంపరరీ. మీకు అర్థమవుతుంది కదా? టెంపరరీ. కానీ పూర్తిగా శాశ్వతమైనది ఏంది? ఆయన నా తండ్రి. ఎవరు? తండ్రి. యెహోవా నా తండ్రి. ఇది శాశ్వతము, ఇది రియల్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మీయులం కాబట్టి ఇప్పుడు మనము మన తండ్రి అని ఎలా ఫీల్ అవ్వాలి? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే అప్పుడు మనం శరీరంలో ఉన్న వాళ్ళు మనం తప్పని కాదు, దేవుడే వాళ్ళని కూడా మనకి ఇచ్చింది. హల్లెలూయా. దేవుడే వాళ్ళని ఏం చేయమంటున్నాడు? సన్మానించమంటున్నాడు, ఘనపరచమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు శరీర సంబంధమైన మైండ్ సెట్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు స్పిరిట్ ఏం తెలియదు, ఒక ఎమోషన్స్, పాపం, హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్. కానీ ఇప్పుడు నువ్వు ఏ కాన్షియస్లోకి రావాలి? ఆత్మను జన్మించిన తర్వాత స్పిరిట్ కాన్షియస్నెస్. స్పిరిట్ కాన్షియస్నెస్ ఏంటి అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? మీరు నా పిల్లలు. హల్లెలూయా. మీరు నా పిల్లలు. ఎందుకు? నా స్పిరిట్ నేను మీకు ఇచ్చా. ఎందుకు? నా ఆత్మ ఇప్పుడు మీ లోపల ఉంది.
అంటే ఇప్పుడు నేను మీలో నివసిస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ మైండ్లోకి నువ్వు ట్యాప్ అవుతావో, యువర్ కర్స్ ఈజ్ బ్రోకెన్. నీకు శాపం ఉండదు, పాపము నీ మీద ప్రభుత్వం చెయ్యదు. నువ్వు ఈ రియాలిటీ ఆఫ్ మైండ్ సెట్ మనం కలిగి ఉన్నప్పుడు, హల్లెలూయా, నో డెత్, మరణం నీ మీద ప్రభుత్వం చేయదు. నో సిక్నెస్, నో డిసీజ్, వ్యాధులు రోగాలు నీ మీద ప్రభుత్వం చేయవు. ఎందుకు? నీ లోపల ఉన్నది బ్లడ్, యావే ఆయన రక్తం. ఆయన నీకు అది నీకు ఎప్పుడు ఆయన రక్తం అది మారుద్ది, యువర్ కాన్షియస్నెస్. అంటే నీ నీ మనస్సాక్షి ఆయన రక్తము ద్వారా నేను పుట్టాను, తిరిగి జన్మించాను, ప్రాచీన పురుషుడు చచ్చిపోయాడు. హల్లెలూయా. ప్రాచీన పురుషుడు ఎవరు? ప్రాచీన పురుషుడు ఎవరు? ఆశీర్వాదం అనే వ్యక్తి ప్రాచీన పురుషుడు. హల్లెలూయా. ఇప్పుడు జీవించున్నది ఆశీర్వాదం కాదు, ద న్యూ మ్యాన్. నాకు తెలిసి నేను చూసిన ఆశీర్వాదం వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఆశీర్వాదం వేరు. ఆ వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు బ్రతుకుతున్నది క్రైస్ట్. హల్లెలూయా. పౌలు సంబోధిస్తాడు, ప్రాచీన పురుషుడు చనిపోయి నవీన పురుషుడు ధరించుకుని ఉన్నాం అంటాడు. మీరు ఇప్పుడు నూతన సృష్టి అంటాడు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. కాబట్టి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ మనస్సాక్షిలోకి నువ్వు వస్తావో, అంటే దాంట్లోకి దీంట్లోకి ట్యాప్ అయిపోవడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దాంట్లోకి వస్తామో, అంటే ఇప్పుడు మనం ఎవరము? ప్రాచీన స్వభావం మనలో ఇప్పుడు లేదు అన్నాడు. ఇప్పుడు మనలో ఉంది ఏ స్వభావము? నవీన స్వభావం. ఎఫెసీ 4:20. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. ఏమన్నాడు? ప్రాచీన స్వభావం అంటే కింద పుట్టినోట్లు ఏమిచ్చాడు దానికి? ప్రాచీన పురుషుడు. ప్రాచీన పురుషుడు. ఓకే, అంటే ప్రాచీన పురుషుడు అంటే ఎవరు? పాత. ఎవరు? పాత మనుష్యుడు. ఓకే, చదువు. ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. మీ చిత్తవృత్తి అంటే ఏంటి? మీ ఇష్టమునందు, మీ చిత్తం, మీ చూడండి, ఇప్పుడు మనకంటూ ఒక ఓన్ విల్ ఉంటుంది, చిత్తం. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? మీ సొంత చిత్తమును నూతన పరచబడిన వారే అన్నాడు. చదువు మళ్ళీ అది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఎక్కడ నూతన పరచబడిన అంటున్నాడు? నీ మనస్సాక్షిలో నువ్వు ఇది ఇన్స్టాల్ చేయాలన్నాడు. ఈ యాప్ పాత యాప్ తీసి కొత్త యాప్ వేసుకోవాలి. ఓకే, ఓకే, రైట్. మళ్ళీ చదువు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏమన్నాడు? నవీన స్వభావము. మీరు చూడండి, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? బాప్తిజం పొందారండి, వాళ్ళు ఏం మారలేదు. బాప్తిజం పొందుకున్నా వాళ్ళు ఏం మారలా, అదే పాపం చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అసలు వాడు ఏం మారలా, ఒక్క నీళ్ళలో మునిగి లేచేయడం తప్పితే ఏ మార్పు వాళ్ళు నాకు కనబడట్లేదు. చాలా మంది జనాలు, అన్ని జనులు అనేది మాటలేంటి? బాప్తిజం తీసుకున్నారు, చర్చికి వెళ్తున్నారు, కానీ ఏ మార్పు వాళ్ళు మనలో చూడలేకపోతున్నారు.
ఎందుకు? బాప్టిజం పొందారు కదా, మారాలి కదా, మార్పు రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదు? ప్రాచీన పురుషుడు అలాగే పెట్టుకొని ఉన్నావు నువ్వు మనసులో. ఏమన్నా? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు చూడండి, ఇప్పుడు నీ బలహీనతతో నువ్వు ఫైట్ చేస్తూ నువ్వు గెలవు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? దీన్ని మార్చాలి, చిప్పు మార్చాలి అంతే. హల్లెలూయా. ప్రోగ్రామింగ్ సిస్టమ్ మార్చాలి నీ మైండ్లో. నువ్వు దాంతో ఫైట్ చేస్తే నువ్వు గెలవలేవు. నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలన్నాడు. అంటే నీ మనస్సులో నీవు గట్టిగా నువ్వు తీసుకోవాల్సింది, నువ్వు ప్రోగ్రామ్ చేయవలసింది ఏంటంటే, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుడు, నాలో ఉన్నది ఆయన రక్తం. జస్ట్ ఒక ఐడెంటిటీ మాత్రమే ఈ భూమి మీద దేవుడు మనకి పేరెంట్స్ని ఇచ్చాడు. కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలు డిఫరెంట్. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశములు గొప్పవి, మన పేరెంట్స్ కంటే గొప్పవి, మన తల్లిదండ్రుల కంటే దేవుడు మన గురించిన ఆలోచనలు గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? నవీన స్వభావం మీరు ధరించుకోండి. ఎక్కడ? మీ చిత్తవృత్తి ఉంది. ఇక్కడ మీరు చిప్పు కొత్తది వేసుకోండి, కొత్త నిబంధనలను వేసుకోండి, పాత నిబంధన తీసేసి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కొత్తగా మారిపోతావు. నువ్వు పాపంతో యుద్ధం చేయడానికి పోరాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోద్ది నీ లోపల నుంచి. నీ మైండ్ ఆ ఆలోచన ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఎందుకు? కొత్తది ఎక్కే కొద్ది పాతది వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొత్తది ప్రోగ్రామింగ్ చేసే కొద్ది పాతది డిలీట్ అవుతానే ఉంటుంది. దాని ద్వారా మాత్రమే మనము నవీన స్వభావం నేను చూసిన ఆశీర్వాదం వేరు ఒకప్పుడు, ఇప్పుడు నేను చూస్తున్న ఆశీర్వాదం వేరు. సేమ్ పర్సన్ కానీ కొత్తగా చూస్తున్నా. హల్లెలూయా. నా చిన్నప్పుడు నేను నేను ఇన్ క్రైస్ట్లోకి రాకముందు నా లైఫ్ ఒకటి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నా గురించి ప్రజలు సాక్ష్యం ఇచ్చేది ఏమి ఇవ్వాలి తెలుసా? న్యూ మ్యాన్. ఒకప్పుడు చూసిన వ్యక్తి కాదు ఇతను, మారిపోయాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పాపంతో పోరాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు చేయాల్సింది నీ మనస్సాక్షిలో మార్చుకో. అందుకే నేను మొన్న గురువారం చెప్పా, మనం ఒక సిస్టానికి మనం ప్రోగ్రామింగ్ చేయబడి ఉన్నాం. ఇది చూడండి, దీన్ని దాటితే హాని జరుగుతుంది అనే ప్రోగ్రామింగ్ మనం చిన్నప్పటి నుంచి మనం చేయబడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, ఎవడైనా తుమ్మినప్పుడు వెళ్ళకూడదన్న ప్రోగ్రామింగ్ మనం చేయబడి ఉన్నాం లోపల. తుమ్మినప్పుడు వెళ్తే హాని జరుగుద్ది అన్న ప్రోగ్రామింగ్ మన పితరుల నుంచి మనం చేయబడి ఉన్నాం ఆ ప్రోగ్రామింగ్. కానీ ఇప్పుడు దేవుడు చెప్పేది అదే, నవీన స్వభావం ప్రోగ్రామింగ్ చేయమంటున్నాడు. హల్లెలూయా. అసలు అది నేనేం చేయదు, అసలు అది మ్యాటర్ కాదు నాకు. హల్లెలూయా. కాబట్టి మనం కొన్ని సిస్టానికి మనం ఏం చేసాం, మనం ప్రోగ్రామింగ్ చేయబడి ఉన్నాం. పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనే ప్రోగ్రామింగ్ పితరుల కాలం నుంచి మనం చేయబడి ఉన్నాం. కాబట్టి మనము అది చేస్తే కానీ మనకు డబ్బులు రావు. కానీ దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని మనకు తెలియదు, తెలుసు కానీ నిలబడం. ఎందుకు? పని చేయకుండా ఎట్లా వస్తుంది? అర్థమవుతుందా? అంటే జస్ట్ నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే, దీన్ని ఎక్కడ నీ చిప్పు నువ్వు మార్చాలి. అంటే ఆ ఆలోచన తప్పు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు ఇప్పుడు మన లోపల ఏ సిస్టంలో మనం నడిపించబడుతున్నాం, ఎంత నెగిటివ్ సిస్టమ్.
హల్లెలూయా. మనం బ్రతుకుతున్నది పాపపు లోకం, ద నెగిటివ్ సిస్టమ్. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సిస్టమ్, నీ చిత్తవృత్తి యందు నా నవీన సిస్టమ్ నువ్వు వేసుకుంటే నిన్ను పాజిటివ్లోకి తీసుకెళ్తుంది. ఏది నిజమో దాంట్లోకి నువ్వు వెళ్తావు, ఏది సత్యమో నువ్వు దాన్నే నమ్ముతావు. హల్లెలూయా. ఆడీడు చెప్పి మనం నమ్మం, వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన మనము నమ్మం. ఎందుకంటే దేవుడు మొత్తాన్ని దేవుడు తన బిడ్డల క్షేమం కొరకు సృష్టించాడు. గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, సూర్యుడు కావచ్చు, సమస్తము మన క్షేమం కొరకు వాటిని పెట్టాడు తప్ప మనకు హాని చేయాలన్న ఉద్దేశంతో దేవుడు వాటిని మనకి పెట్టలే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు గ్రహాలను బట్టి నువ్వు ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది నీకు వర్తించదు. ఏంటి? నెగిటివ్ సిస్టమ్ అది. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట. ప్రతి గ్రహము నీకు లోబడి ఉంటుంది. హల్లెలూయా. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు తన కుమారునికి లోపరుచున్నాడు. నీకు అగనెస్ట్గా అది పని చేయదు. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణం చేసి పడితే ఏదో పట్టుకుంది అనుకుంటావు, అది నీకు వర్తించదు. హల్లెలూయా. అది నీకు వర్తించిందంటే నువ్వు ప్రాచీన సిస్టంలో నువ్వు ప్రోగ్రామింగ్ చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు దాన్ని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకేమన్నాడు? మీరు ప్రాచీన పురుషుని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నవీన స్వభావాన్ని మీరు ధరించుకున్నప్పుడు మీరు నవీన స్వభావంగా మారిపోతారన్నాడు. హల్లెలూయా. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. చాలు చూడు, ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మీరు ఎవరు? నా పిల్లలు. నా పిల్లలు కాబట్టి నేను మీ కొరకు ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మన కొరకు వాళ్ళు ఏం ఉద్దేశిస్తారు? చెడా మంచిగా? మంచి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు మీరు నాకు పిల్లలు కాబట్టి నేను మీ గురించి యోచించిన సంగతులు అన్నీ మేలైనవే, ఒక్కటి కూడా కీడైనది లేదు. మరి ఎందుకు ఆ మేలు జరగట్లేదు? నువ్వు చిప్ మార్చలా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మార్చలా? చిప్పు. చూడండి, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యము మనం చదివినా, ఎంత మనం ఉపవాసం ఉండినా చిప్పు మారకపోతే ఆ మహిమలోకి మనం రాలేము. మార్చకపోతే మన ప్రయాస అంతా వ్యర్థం. చూడండి, ఇక్కడ 1 గంట సేపు మంచి మాటలు విన్నారు మీరంతా. 1 గంట ఓకే ఉపవాసం, ఓకే 3 గంటల దాకా ఉపవాసం ఉన్నారు, 2 గంటల దాకా ఉపవాసం ఉన్నారు, మంచిగా ప్రార్థనలో ఉన్నారు, మంచిగా వాక్యం చదువుకున్నారు, ఓకే బాగానే ఉంది. బయటకు వచ్చిన తర్వాత బూతులే బూతులు, ఓకే తిట్టడం, శపించడం, బూతులు మాట్లాడడం, ఇవన్నీ చేసినప్పుడు నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ కష్టమును దొంగిలించబడిపోయింది. ఇప్పుడు మనం చేసే కష్టము ఎలాగైతే వెళ్ళిపోతుందో, మనం తిననీయకుండా వడ్డీలకు, ఈఎంఐలకి, పొదుపులకి, వారాల డబ్బులు ఎట్లయితే వెళ్ళిపోతుందో, మనం చేసే ప్రార్థనలు, మన ఉపవాసము, ఇవన్నీ కూడా అలాగే నిర్వీర్యం అయిపోతున్నాయి. దేనివల్ల తెలుసా? మనం చేసే పాత. హల్లెలూయా. ప్రసంగి 5:6. మీ దేహమును శిక్షకు లోపర్చినంత, మీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకు. నీ నోటి వలన నీకు శిక్ష నువ్వే తెచ్చుకుంటున్నావు. హల్లెలూయా. 3 గంటల సేపు బాగా ప్రార్థన చేసేవో, బైబిల్ చదివేవో, మంచి ప్రసన్నతలో ఉన్నావు, బయటికి వెళ్ళిపోగానే నీ నోరు మళ్ళీ అదే మాట్లాడుతుంది, వెళ్ళి బయటికి వెళ్ళి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ దేహమునకు, ఓకే, నీ దేహమునకు శిక్షకు, నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని దేని ద్వారా జరుగుతుంది అన్నాడు? హల్లెలూయా. హల్లెలూయా.
అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ చెయ్యాలి? నీ చిత్తవృత్తి యందు నవీన స్వభావమును ధరించుకోవాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు మన గురించి ఆలోచించిన సంగతులన్నీ గొప్పవి, మేలైనవి అన్నాడు. ఇప్పుడు ఆ మేలుడు మనం ఎందుకు పొందుకోవట్లేదు? ఇప్పుడు మనం ఆయన పిల్లలమే కదా, ఆయన పిల్లల కొరకు ఆయన ఏం సిద్ధపరచును అంట? కీడు ఒక్కటి కూడా లేదు, అన్ని మేలులే అన్నాడు. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? నీ నోరు మంచిది కాదు. హల్లెలూయా. ఏం మంచిది కాదు? నోరు. అంటే మన నోటి ద్వారా మనమే ఆపేస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు కానాన్లోకి వెళ్ళలేదు? వాళ్ళ మాటలే, వాళ్ళ నోటి మాటలు. ఏం చేసుకున్నా తెలుసా? యెహోవా ఎవరు మా తెలీదు, 2 తయారు చేయి, మా బంగారం అంత ఇస్తామని 2 తయారు చేయించుకున్నారు. అంటే వాళ్ళకి ఏమొచ్చేసింది? ముందే మైండ్లో మారిపోయింది. యెహోవాని తీసేసి ఒక రూపాన్ని వాళ్ళు తగిలించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనము ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది చాలా మంది క్రైస్తవులు కూడా ఏం చేస్తారు తెలుసా? యేసయ్య బొమ్మ పెట్టుకుంటారు ఇంట్లో, మెడలో యేసయ్య బొమ్మ ఉంటుంది. ఎవరిది? ఎందుకు? చిన్నప్పటి నుంచి బొమ్మను చూడడం అలవాటు అయిపోయింది. ప్రోగ్రామింగ్. బొమ్మలో ఏమి లేదు. అసలు నువ్వు చూసిన ఆ రూపం అది యేసుక్రీస్తే కాదు. నువ్వు ఏ బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజిస్తున్నావో అసలు ఆయన యేసుక్రీస్తే కాదు. నువ్వు ఏ బొమ్మనైతే మెడలో చైన్గా వేసుకొని ఒక బిల్ల వేసుకున్నావో ఆయన యేసుక్రీస్తే కాదు. ఆయనకు రూపం లేదు, ఆయన స్పిరిట్, ఆయన ఆత్మ ఉన్నాడు. మనకేంటి? బొమ్మను చూడగా యేసయ్య. ఎందుకు? అది చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ అలవాటు అయిపోయింది మనకి, బొమ్మను చూడాలని. బొమ్మ యేసయ్య. ఎవరు చెప్పాడు బొమ్మ యేసయ్య? అసలు యేసయ్యకి స్పిరిట్ అయినప్పుడు ఆయనకి రూపం ఎక్కడుంది? ఆయన రూపం వాక్యం. హల్లెలూయా. శరీరం లేదు. యేసయ్య ఈజ్ డెడ్. ఆయన శరీరం చనిపోయింది, లేచింది స్పిరిట్. కాబట్టి ఇప్పుడు నువ్వు యేసయ్య బొమ్మ పెట్టి దండేసి కర్పూరం పెట్టి దీపాలు ఎన్ని ఉపయోగమే లేదు, ఆయన అక్కడ లేడు. కాబట్టి అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రోగ్రామింగ్ నువ్వు చేంజ్ చెయ్యాలంటున్నాడు. హల్లెలూయా. అది ప్రోగ్రామింగ్, దాన్ని డిలీట్ చేసి నవీన ప్రోగ్రామింగ్, కొత్తది ఆత్మ యొక్క ప్రోగ్రామింగ్ చేయబడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి బైబిల్ తల కింద పెట్టగానే ఒక ధైర్యం వస్తుంది, లేని ధైర్యం వస్తుంది. ఎన్ని రోజులు ఊరుకోది? నో, అవన్నీ అవన్నీ కొన్ని అంటే సరైన నమ్మకాలు కాదు. అవన్నీ నీ నమ్మకాన్ని బట్టి, నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బట్టి ఆ రోజు కళలు రావు, మళ్ళీ వస్తాయి. కానీ నీ జీవితం ఏం మారదు తల కింద ఉంటే. జస్ట్ అది నీ సాటిస్ఫాక్షన్ అంతే. నీ మనసుకి అలా పెట్టుకుంటే నెమ్మది అనేది నువ్వు నమ్మావు అంతే. అది నేను ఏ మాత్రం నీకు అది ఆశీర్వాదం అవ్వదు. అంటే ఇప్పుడు పెట్టుకునే వాళ్ళం తప్పని కాదు, దాంట్లోనూ ఆ సిస్టంలో నుంచి నువ్వు వేరొక సిస్టంలోకి రావాలి. హల్లెలూయా. అది కాదు, వాక్యము నీ హృదయములో, నీ ఏమంటున్నాడు? వాక్యము నీ హృదయములోను నీ నోటను ఉండాలా, అప్పుడు దేవుడు నీ లోపల కార్యం చేస్తాడు. ఎక్కడ? వాక్యము నీ హృదయములోను నీ నోట. నోట ఏముండాలన్నాడు? వాక్యం. వేరే మాటలు ఉంటే, వ్యర్థమైన మాటలు, శపితమైన మాటలు, బూతు మాటలు ఉంటే నోట్లో, వాక్యం పనిచేయదు. నీ హృదయములోను నీ నోటను, హృదయంలో నమ్మి వాక్యం నీ నోట్లో ఉంచుకున్నప్పుడు, నువ్వు పలికినప్పుడు దేవుడు అది చేస్తానంటున్నాడు. దేవుడు నీ కొరకు ఉద్దేశించినవన్నీ మేలైనప్పుడు నీవు పలకాల్సింది కూడా మేలులే. నో కీడు, కీడు అనేది లేదు. అసలు దేవుడు పెట్టలేదంట ఆయన పిల్లలకి. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ
సమాధానకరమైనవి, మేలైనవే తప్ప కీడైనవి కాదు. దేవుడు అసలు తన పిల్లల గురించి కీడు అనేది యోచనలో లేదు. మరి కీడంతా ఎందుకు వస్తుంది? ఇది మారకపోవడం. ప్రాచీన పురుషుడు చావాలి, నవీన పురుషుడు బ్రతకాలి. ఇప్పుడు నేను మీకు శరీరంలో ఎలా తెలుసు? ఈడు మంచోడు కాదు, ఓకే, ఈడది అని తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు నేను నవీన స్వభావం అంటే ఏంటి? ఒరే ఇప్పుడు ఈడు కాదు అనేది మీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. నా గతం ఎంత నీచమైందైనా కావచ్చు, ప్రస్తుతం నేను నవీన స్వభావంలో ఉన్నానా లేనా, నేను అది ధరించుకోను. ఎందుకు? నేను ఆ సాఫ్ట్వేర్ నేను ప్రోగ్రామింగ్ చేశాను నా మైండ్లోకి, నా చిత్తవృత్తి ఎందుకు. కాబట్టి నేను రోజు రోజుకి నీకు ఎలా కనబడతాను? మారిపోతూనే ఉంటాను. మహిమ నుంచి అధిక మహిమలోకి, నీతి నుంచి అధిక నీతిలోకి నేను వెళ్ళిపోతూనే ఉంటాను. ఎందుకు? నా లోపల ఒకటి ప్రోగ్రామింగ్ చేయబడింది. ఆ ప్రోగ్రామింగ్ చేయబడిన ఆ సిస్టమ్ నన్ను నడిపిస్తుంది. ఎందుకు? దేహముకి శిరస్సు ఎవరు? తల. హల్లెలూయా. దేహము నడిపించేది దేని చేత? శిరస్సు చేత. అంటే ఈ బాడీ అంతా, నీ అవయవాలన్నీ నడిపించబడే దేని నిమిత్తమై? మైండ్. నీ మనస్సు అనేది దేవుని వాక్యం చేత ప్రోగ్రామింగ్ చేయబడిందనుకో, ఎవ్రీ ఆర్గాన్ చక్కగా పనిచేస్తాయి. ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామింగే, ఈ సమాచారమే అది దేహాలకి ఇస్తుంది. అర్థమవుతుందా? నీ మైండ్లో ఏ సమాచారం అయితే ఉంటుందో ఆ సమాచారమే నీ బాడీ అంతటికి ప్రవహిస్తుంది. ఇప్పుడు ఓల్డ్ ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు ప్రాచీన స్వభావం ఉంది. ప్రాచీన స్వభావం అంతా ఏమని చెప్పుకున్నాం? నెగిటివ్ సిస్టమ్, అంత అబద్ధం, దేవునికి వ్యతిరేకమైన సిస్టమ్ ఇదంతా. ఈ సిస్టమ్తో మనం చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ చేయబడినప్పుడు 40-50 సంవత్సరాలకు వస్తే కిడ్నీలు అయిపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. గుండె ఫెయిల్ అయిపోతుంది, స్టంట్లు వేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది, కంటి చూపు పడిపోతుంది, 30-40 రాగానే ఆపరేషన్ పడాల్సిందే, చెవులు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, షెడ్లోకి రిపేర్కి. ఎందుకు? నెగిటివ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ చేయబడింది నీ లోపల. ఎక్కడ ఏది ప్రోగ్రామింగ్ చేయబడుతుంది, ఇక్కడ నుంచే సమాచారం అనేది వెళ్తుంది ఆర్గాన్స్కి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? దీన్ని నువ్వు మార్చాలన్నాడు. దీన్ని నువ్వు మారిస్తే, దీన్ని మార్చి దేవుని వాక్యము అనే ప్రోగ్రామింగ్ నువ్వు కానీ చేస్తే, నీ లోపల అంతటికి ఏం వెళ్తుంది? ద పాజిటివ్నెస్, దేవుని జీవం రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నీ కిడ్నీలు అస్సలకి, యవ్వన కాలంలో మనం ఎలా ఉంటామో నీ కిడ్నీలు అలా పనిచేస్తుంటాయి నువ్వు చచ్చిపోయేదాకా. ఈ సిస్టమ్ అనేది నీ లోపల, నీ కిడ్నీస్కి ఏం రిలీజ్ చేస్తుంది తెలుసా? ఎస్, ఐ యామ్ ఏ లైఫ్, జీవము. జీసస్, యెహోవా నా తండ్రి అనే సమాచారం వాటికి వెళ్ళినప్పుడు, మన తలకి యేసయ్య శిరస్సు అయినప్పుడు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ప్రతి దానికి తెలియాలా, యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్ అని. అది నువ్వు ఎంత ప్రోగ్రామింగ్ చేస్తావో, నువ్వు వెళ్ళే ఎక్కడైనా సరే దేవుడు నేను బ్లెస్ చేసేస్తాడు. నీ సిస్టమ్ నీకు ఏమని చెప్తుంది? ఐ యామ్ బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్లెస్ అవ్వాల్సిందే. ఎందుకు? నీ సిస్టమ్ అలా ప్రోగ్రామింగ్ చేయబడింది కాబట్టి. నిన్ను ఎవరైనా అరణ్యంలోకి తోసేసినా అక్కడ నువ్వు బ్లెస్ అయిపోతావు, ఎడారిలోకి తోసేసినా అక్కడ బ్లెస్ అయిపోతావు. ఎందుకు? నేను ఎక్కడున్నా నేను బ్లెస్డ్ అనే ప్రోగ్రామింగ్లో నువ్వు చేయబడ్డావు కాబట్టి. ఇవన్నీ దేవుడు మనకి బోధిస్తున్నాడు.
పోయి మన ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన భవిష్యత్తు, మన కెరీర్, ఎవ్రీథింగ్ ఇస్ బ్లెస్డ్. మనం దాని చేత నడిపించబడుతున్నాం కాబట్టి. దేవుని వాక్యానికి ఎండింగ్ ఉందా? ఎండింగ్ లేదు. దేవుడికి ఎండింగ్ ఉందా? లేదు. ఆయనకి అంతం లేదన్నాడు. ఆయన ఎండింగ్ అనేది లేదన్నాడు. నేనే ఆల్ఫా, నేనే ఓమేగా, మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే, మధ్యలో ఎండింగ్ లేవు. దేవునికి ఎండ్ అనేది లేదు. నీ లైఫ్ కూడా, నీ బ్లెస్సింగ్స్ కూడా, నీ అభివృద్ధి కూడా ఎండింగ్ అనేది ఉండదు. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు బాగా శ్రమ పడుతున్నావు, బాగా కష్టపడుతున్నావు, కానీ నీకేం మిగలట్లా. ఎందుకంటే ఒక నెగిటివ్ సిస్టంలో నువ్వు ప్రోగ్రామింగ్ అయి ఉన్నావు కాబట్టి. ఎందుకంటే దేవుని పిల్లలకి దుష్టుడు ఎప్పుడు అగెనిస్ట్గానే పనిచేస్తున్నాడు, నేను బ్లెస్ అవ్వనీయకుండా. అయితే వాడు చేసేది ఏం తెలుసా? నేను నవీన పురుషుడిగా నువ్వు మారడానికి వీలు లేకుండా చేస్తాడు. అందుకే వాడు ప్రతిసారి ఏ జ్ఞాపకం చేస్తాడు? నీ తప్పు, నీ లోపం, నీ బలహీనత, ఇవే జ్ఞాపకం చేస్తా కూర్చుంటాడు మన చుట్టూ. అసలు నువ్వు వాటిని పట్టించుకోవడానికి, అసలు వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు, పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఎక్కించాల్సింది ఏం తెలుసా? న్యూస్ ప్రోగ్రామింగ్ నీ మైండ్ చేయబడాలి. అదొక్కటి నువ్వు చేసుకుంటే వాడు అసలు నిన్ను ఏం చేయలేడు. ఒబేదెదోము ఇంట్లో మందసం ఎన్ని రోజులు ఉండింది? 3 నెలలు. 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఒబేదెదోము ఏమైపోయాడంట? ఆశీర్వదించబడ్డాడని ఉంది. ఒబేదెదోము ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు బ్లెస్ అయిపోయింది? 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో మందసం ఉంది, ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడని ఉంది. కానీ మిగిలిన వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎందుకు బ్లెస్ అవ్వలేదు? వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, మందస్సము పట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోతాడు. ఉజ్జియానా ఎవరు? అర్థమైందా? మందసము పడిపోతున్నప్పుడు ఆ ఎద్దుల బండి, కొత్త ఎద్దుల బండి ఎక్కిస్తారు మందసం మీద. ఆ మందసము పడిపోతున్నప్పుడు ఒక వ్యక్తి పట్టుకుంటాడు. ఆ వ్యక్తి పేరు ఉజ్జా అనే వ్యక్తి పట్టుకుంటాడు, చచ్చిపోతాడు, స్పాట్ డెడ్. కాబట్టి అందరి మైండ్ సెట్ ఏముందో తెలుసా? అందరి మైండ్ సెట్ ఏముంటుంది అప్పుడు? అమ్మో, ది డేంజర్, భయం. కానీ ఒబేదెదోము మాత్రం ఇస్ బ్లెస్, అది ధన్యత అని భావించుకున్నాడు. 3 నెలలు బ్లెస్ అయిపోయాడు. నువ్వు దేన్ని ప్రోగ్రామింగ్ చేస్తావో అది నీ లైఫ్ని మార్చేస్తా. అందరూ ఏం ప్రోగ్రామింగ్ చేశారు? మందసం అంటే అయ్యో ఉజ్జా చచ్చిపోయాడు, పట్టుకోగానే అమ్మో ఇది మన ఇంట్లో ఉంటే ఎట్లా భయపడిపోతున్నాడు. ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది మందసం, బ్లెస్ అయిపోయాడు. నువ్వు ఏది ప్రోగ్రామింగ్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్. పక్కనోడికి అది శాపం అవ్వచ్చు, అది నీకు బ్లెస్ అయిపోతుంది అంతే. నువ్వు దాన్ని ప్రోగ్రామింగ్ చేసే పద్ధతి ఉంటుంది, అది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా మందికి ఏముంటుంది తెలుసా? అబ్బాయి ఇక్కడ మనం బతకలేం, హైదరాబాద్ వెళ్ళాల్సిందే, ఇక్కడ మనం బతకలేం, వేరే దేశం వెళ్ళాల్సిందే, ఇక్కడ మనం ఎందుకు, అక్కడ బాగా పనులు ఉంటాయి, రోజుకి కూలి చేసిన 1000 రూపాయలు వస్తాయి, ఇక్కడ ఏముంటుంది 700 600 మనకు సరిపో. ఈ జనాలకి ఈ మైండ్ సెట్ ఉంటుంది చాలా మందికి. నువ్వు ఏడికి వెళ్ళినా నీకు మిగలదు. ఎందుకు? అర్థమైందా? నీ ప్రోగ్రామింగ్ ఏంటి తెలుసా? ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, అక్కడ కాకపోతే ఇంకొక చోట. అసలు ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్ కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి కాకపోతే చెన్నై కాకపోతే బెంగళూరు, అది కాదు. నువ్వు నిలబడాల్సిన దేవుని మాట మీద. నువ్వు హైదరాబాద్లో ఉండి, బెంగళూరులో ఉండి, చెన్నైలో ఉండి, అది నాట్ ఇష్యూ. నువ్వు నిలబడాల్సిన దేవుని మాట. ఆ మాట మీద నువ్వు నిలబడితే, అది నీ లోపల ప్రోగ్రామింగ్ చేయబడితే ఆటోమేటిక్ మనం ఫలిస్తాం.